హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మనం ఫిబ్రవరి నెలలోని మనం వేసుకోవాల్సిన విత్తనాలు, ఓకేనా, మన సమ్మర్ క్రాప్ కంటూ వేసుకోవాల్సిన విత్తనాలు ఫిబ్రవరిలో 4 వారాల్లో ఏదో ఒక వారం మనం వేసుకోవచ్చండి. ఆ విత్తనాలు ఎటువంటివి మనం వేయచ్చు అండ్ సమ్మర్లో మనం ప్లాంట్ కేర్ ఎలా తీసుకోవాలి, ముఖ్యంగా గార్డెన్ని మనం ఎలాగా హ్యాండిల్ చేసుకోవాలి అన్నది ఒక హై లెవెల్లో మనం ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటాం అనమాట. సో ఎవరికైతే సమయం లేదు, చాలా క్విక్గా ఒక ఫ్యూ సెకండ్స్లో మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేయండి, మేము వీడియో మొత్తం చూడలేము అని అంటారు, వాళ్ళ కోసం అని చెప్పి ఇప్పుడు స్క్రీన్ మీద నేను మీకు లిస్ట్ పెడుతున్నానండి. ఆ లిస్ట్ చూసుకోండి. ఏవైతే మనం సీడ్స్ యొక్క నేమ్స్ మనం పెట్టామో, ప్లాంట్ యొక్క నేమ్స్, అవి మాత్రం మీరు ఈ ఫిబ్రవరిలో మీరు ఖచ్చితంగా నాటుకోవచ్చు. అలాగే అది సమ్మర్ క్రాప్ లాగా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. ఎవరికైతే సమయం ఉందో వాళ్ళు మాత్రం వీడియో చివరి దాకా చూడండి. సమయం లేని వాళ్ళు ఈ లిస్ట్ చూసుకొని మీరు వీడియోని స్కిప్ చేసుకోవచ్చు. ఓకేనా? నమస్తే, వెల్కమ్ టు యూఎస్ఏ టు ఇండియా గార్డెనింగ్. సమ్మర్కి వచ్చేసరికి మనం కామన్గా మనం తినే వెజిటేబుల్స్ చాలా మటుకు మనం పెంచొచ్చండి. అది మనకు ఒక పెద్ద అడ్వాంటేజ్ అనమాట. మనం ఫిబ్రవరిలో మనం వేసుకోవాల్సిన విత్తనాలు ఏంటంటే ఆనియన్స్, టొమాటోస్, అలాగే మనం చిల్లీస్ ఉంటాయి కదండి, పెప్పర్ అంటారు కదా, ఆ మిరపకాయలు కూడా మనం ఈ టైంలో వేసుకోవచ్చు. దాంతోపాటు ఓక్రా వేయచ్చండి. ఓక్రా అంటే మన బెండకాయలు ఉంటాయి కదా, అవి వేయచ్చండి. దాంతోపాటు వంకాయలు వేయచ్చు. సో ఆనియన్, చిల్లీ, టొమాటోస్, అలాగే ఓక్రా, బెండకాయలు, వంకాయలు కూడా వేయచ్చు అనమాట. ఇవి ముఖ్యమైన మనం కామన్గా తినే వెజిటేబుల్స్. వీటితో పాటు అడిషనల్గా కావాలంటే కార్న్ వేయచ్చండి. అంటే జొన్న పొత్తులు ఉంటాయి కదా, అందులో రకరకాల కార్న్ అనమాట. హైబ్రిడ్ వేయచ్చు, నేటివ్ వెరైటీ కూడా వేయచ్చండి. ఈ క్లైమేటిక్ కండిషన్ సరిపోద్ది అనమాట. ఇవి కామన్ వెజిటేబుల్స్ అయితే, ఇప్పుడు అదర్ సైడ్ చూసుకుంటే క్రీపర్ వెరైటీస్ చూస్తే గాడ్స్ ఉంటాయి కదా, అంటే మన స్నేక్ గాడ్ అంటే మనకి ఈ పొట్లకాయ, అలాగే రిడ్జ్ గాడ్ అంటే మన బీరకాయలు, దాంతోపాటు మనకి బాటల్ గాడ్ ఉంది కదండి, సొరకాయ, అవి కూడా వేయచ్చండి. ఆ 3 రకాలు కూడా మనం ఖచ్చితంగా వేసుకోవచ్చు. అలానే మనం వాటర్ మెలాన్స్ వేసుకోవచ్చండి. పుచ్చకాయ అంటారు కదా, దాన్ని వేయచ్చు. అలాగే పంప్కిన్స్ వేసుకోవచ్చండి, దాన్నే మనకి గుమ్మడికాయ అంటాం కదా, అవి కూడా మనం వేసుకోవచ్చు అనమాట. అలాగే దాంతోపాటు మనం ఇంకా అడిషనల్గా మనం వేసుకోగలిగే విత్తనాలు ఏంటి అంటే, మనం అన్ని గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ వేయచ్చండి. ఇది ఇండోర్గా మనం ఏంటంటే ఓన్లీ బాల్కనీస్లో పెంచుకుంటాం అనే వాళ్ళు కూడా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు అనమాట ఫిబ్రవరిలో. అలాగే టెర్రస్ మీద వేసుకోవాలనుకునే వాళ్ళు కూడా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అయితే హ్యాపీగా వేసుకోవచ్చు. అలాగే కాకరకాయ కూడా మనం వేసుకోవచ్చండి ఈ టైంలోని. బీన్స్, అలానే గోర్ చిక్కుడు, ఆ 2 వెరైటీస్ కూడా వేయచ్చండి. కీరా దోసకాయ, అలాగే సాంబార్ దోసకాయ, ఆ 2 వెరైటీస్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇది కలగలిపితే ఒక పెద్ద లిస్ట్ ఆఫ్ వెజిటేబుల్స్ అనమాట మనం వేసుకోగలిగేవి మన సమ్మర్స్లో. దాంతోపాటు గ్రీన్ లీఫీ ఎలాగో చెప్పాను కదా. మీరు ఇంకా కావాలనుకుంటే మీకు ఏమైనా ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నా, ఫ్లవర్ ప్లాంట్ యొక్క సీడ్స్ ఉన్నా, వాటిని కూడా మీరు వేయచ్చండి, ట్రై చేయొచ్చు ఫెబ్లోని. ఓకేనా? ఇవి ముఖ్యమైన వెరైటీస్ అనమాట. ఇప్పుడు ఫ్రూట్ ప్లాంట్స్కి వచ్చేసరికి జనరల్గా మనం వర్షాకాలంలోని, చలికాలంలోని ప్రిఫర్ చేస్తాము. కానీ మీరు ఇంకా లేట్ అయిపోయాము, బట్ ఇప్పుడు ఇంకా ఫ్రూట్ ప్లాంట్స్ వేయాలి అనుకుంటే మాత్రం ప్రాబ్లం ఏం లేదు, వేయచ్చు. కాకపోతే ఏంటంటే ఎంత ఎర్లీగా వేస్తే అంత మంచిదనమాట. మీరు డీప్ సమ్మర్స్లో వేస్తే ఫ్రూట్ ప్లాంట్స్ నిలబడడం కొంచెం కష్టమవుతుంది. కానీ మీరు ఫిబ్రవరిలోనే కానీ వేస్తే మాత్రం మోస్ట్ ఆఫ్ ద టైం మీరు సక్సెస్ అవుతారనమాట. ఇది ఒక పెద్ద లిస్ట్ ఆఫ్ మొత్తం వెజిటేబుల్స్, ఫ్రూట్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్ ప్లాంట్స్ అనుకుంటే, ఇప్పుడు నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన కేర్ గురించి మనం మాట్లాడదాం. ఓకేనా? సో మనం తీసుకోవాల్సిన కేర్ ఏంటంటే, ఇప్పుడు అప్కమింగ్ సీజన్ కాబట్టి ఫస్ట్ మనం గార్డెన్ క్లీన్ చేసుకోవచ్చండి. నేనైతే అదే పని చేస్తాను నెక్స్ట్. సో గార్డెన్ మొత్తం ఒకసారి క్లీన్ చేస్తాను, నీట్గా కొంచెం ఆర్గనైజ్ చేస్తానండి. తర్వాత ఏంటంటే, మనం విత్తనాలు వేసేటప్పుడు 2 విషయాలు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు మనం అది మర్చిపోతూ ఉంటాం, బట్ అది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పాట్లోని మీరు ఒక స్పెసిఫిక్ వెరైటీ ఆఫ్ వెజిటేబుల్ వేశారు లాస్ట్ సీజన్కి, అంటే బెండకాయలు వేశారు అనుకుందాం. సో సేమ్ పాట్లోని సేమ్ విత్తనాలు మళ్ళీ ఈ సీజన్కి అయితే వేయొద్దండి. అలా వేయడం వల్ల ఏంటంటే దానికి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ సీజన్లో మీరు ఆల్రెడీ సేమ్ ప్లాంట్ వేశారు, కొన్ని రకాలైనటువంటి న్యూట్రియంట్స్ సాయిల్ నుంచి అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అవే న్యూట్రియంట్స్ మళ్ళీ మీరు అదే క్రాప్ రిపీట్ చేస్తే సేమ్ న్యూట్రియంట్స్ అబ్జర్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది, అప్పుడు డెఫిషియన్సీ వస్తుంది. సో ప్లాంట్ సరిగా గ్రో అవ్వదు అనమాట. ఇది చాలా చిన్నప్పటి నుంచి మనకి చాలామంది ఫార్మర్స్ ఫాలో అయ్యే మెథడాలజీయే మనందరికీ తెలుసు కదా, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అనమాట, మర్చిపోకండి అది. సో లాస్ట్ సీజన్లో ఒక పర్టికులర్ వెజిటేబుల్ వేస్తే ఈ సీజన్లో ఆ పర్టికులర్ పాట్లో వేరే వెజిటేబుల్ వేయండి, సేమ్ వెజిటేబుల్ వేయొద్దు, అదైతే గుర్తుపెట్టుకోండి. సెకండ్ది ఏంటంటే, ఇప్పుడు మనం సీడ్స్ వేసుకునే సమయంలోని ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, పాట్లో ఉన్న మొత్తం సాయిల్ని కిందకి డంప్ చేయండి ఫస్ట్. ఓకేనా? డంప్ చేసి మొత్తం సాయిల్ని ఒకసారి మీరు ఇన్స్పెక్ట్ చేయండి, చెక్ చేయండి, అందులో ఏమైనా పురుగులు ఉన్నాయా, ముఖ్యంగా వేరు తినే పురుగులు లాంటివి ఉన్నాయా అన్నది చెక్ చేయండి. ఓకేనా? అలాంటివి ఏమీ లేవు అని అనుకుంటే అప్పుడు ఒక 10 to 15% వర్మి కాంపోస్ట్ కానీ
కౌడంగ్ కాంపోస్ట్ కానీ ఏదైనా ఒక కాంపోస్ట్ అనేది ఒక 10 to 15% కలపండి. కొంచెం కావాలనుకుంటే వేప చెక్క పొడి ఉంటుంది కదా, అది కూడా కొంచెం కలుపుకోండి. కొంచెం ఎడిషనల్గా కావాలనుకుంటే మీరు కోకోపిట్ వేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కమింగ్ సీజన్ మనకి సమ్మర్ సీజన్ కదా, ఇంకా డీప్ సమ్మర్ స్టార్ట్ అవుతుంది మనకి మార్చ్ నుంచి. సో సమ్మర్స్లోని మనం వాటర్ ఎంత ఇచ్చినా కూడా ఆవిరైపోద్ది కాబట్టి కొంచెం కోకోపిట్ మోతాదు అనేది పెంచామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే సాయిల్ లూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం ఇచ్చే వాటర్ని అబ్జర్వ్ చేసుకుని స్లోగా కోకోపిట్ అనేది ప్లాంట్కి రిలీజ్ చేస్తుంది. అది చాలా ముఖ్యమైన విషయం కదా. ఎందుకంటే మనం 2 పూట్ల వాటర్ వేసినా మనం వాటర్ ఇచ్చిన తర్వాత వెంటనే ఆవిరైపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి కొంచెం కోకోపిట్ అనేది ఒక 5-10% కలిపారనుకోండి ఎడిషనల్గా, అది మనకి అడ్వాంటేజ్ అవుతుంది అనమాట సమ్మర్ టైంలో. ఇవి ముఖ్యంగా సాయిల్ పరంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే. నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వాటర్ మేనేజ్మెంట్ అండి. వాటర్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. మనం వాటర్ కానీ సరిగా ఇవ్వలేదు అనుకోండి, ప్లాంట్స్ కొంచెం గ్రోత్ అనేది చాలా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సమ్మర్లో. సో మీరు కంపల్సరీగా ఏంటంటే వాటర్ అవైలబుల్గా ఉండేలా చూసుకోండి. దాంతోపాటు అవసరమైతే డ్రిప్ సిస్టమ్ మీకు అవకాశం ఉంటే మీ బడ్జెట్లో ఉంటే డ్రిప్ సిస్టమ్ని కూడా కన్సిడర్ చేయండి. ఈవెన్ డ్రిప్ సిస్టంలో కూడా మనం భారీగా డబ్బులు పెట్టక్కర్లేదండి. సింపుల్గా ఇంట్లో తయారు చేసుకునే మెథడాలజీస్ ఉన్నాయి, అవి నేను షేర్ చేస్తాను. నాకు అది చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అనమాట. నేను అది మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. అది మీకు కంపల్సరీగా షేర్ చేస్తాను. సో ఆ వాటరింగ్ అనేది కంపల్సరీగా 1 to 2 times అయితే కంపల్సరీగా ఇవ్వాలండి సమ్మర్లో. తర్వాత మనం సీడ్స్ వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే సీడ్లింగ్ ట్రేస్ అండి. ముఖ్యంగా ఎవరైతే సీడ్లింగ్ ట్రేస్ వాడుతున్నారో వాళ్ళకి చెప్పవలసిన విషయం ఏంటంటే, లాస్ట్ సీజన్లో మీరు ఒక సీడ్లింగ్ ట్రే వాడారు, సీడ్స్ నాటుకున్నారు, విత్తనాలు పెద్దవయ్యాయి, అంటే మొలకలు వచ్చాయి, పెద్దవయ్యాయి, వేసుకున్నారు. మళ్ళీ ఈ సీజన్లో కూడా సేమ్ సీడ్లింగ్ ట్రేలో మీరు సాయిల్ నింపేసి విత్తనాలు పెట్టేయడం కాదండి. ఒక్కసారి ఆ సీడ్లింగ్ ట్రేని క్లీన్ చేయండి. వీలైతే సోప్ వాటర్తో ఒకసారి వాష్ చేయండి, ఎందుకంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే అవి పోతాయి అన్నమాట. అలానే మీద ట్రైకోడర్మా కానీ ఉన్నట్లయితే, ట్రైకోడర్మా అంటే అదొక బయో ప్రొడక్ట్ అండి, కంప్లీట్లీ ఆర్గానిక్. మీ దగ్గర ట్రైకోడర్మా ఉంటే ట్రైకోడర్మాని ఒక 5 grams అలాగా ఒక 1 liter వాటర్లో తీసుకుని మిక్స్ చేసి దాంతో సీలింగ్ ట్రేస్ని క్లీన్ చేస్తే కూడా చాలా మంచిదన్నమాట. అది కూడా మనకి హెల్ప్ అవుతుంది. సరే, తర్వాత మనం మాట్లాడాల్సింది ఏంటంటే పెస్ట్స్ అండి. సమ్మర్లోని మనకి అటాక్ అయ్యే పెస్ట్స్ మనం కంపేర్ చేసుకుంటే వింటర్లోని అలాగే రైనీ సీజన్స్లో కంపేర్ చేస్తే సమ్మర్స్ చాలా బెటర్ అండి. ఎందుకంటే చాలా చాలా తక్కువ ఉంటుంది పురుగు సమస్య. అదే మీరు వింటర్ కానీ రైనీ సీజన్ కానీ తీసుకున్నారనుకోండి, చాలా చాలా ఎక్కువ ఉంటుంది పురుగు సమస్య. మీరు కంటిన్యూస్గా ఎవ్రీ వీక్ ఏదో ఒక పెస్టిసైడ్, ఆర్గానిక్ పెస్టిసైడ్సే మీరు ఇంట్లో తయారు చేసుకుని ఇవ్వాల్సి వస్తుంది. అదే మీకు సమ్మర్కి వచ్చేసరికి అంత పురుగు సమస్య ఉండదండి. అది మనకి పెద్ద అడ్వాంటేజ్ అనమాట. బట్ ఎప్పుడు మనం మాట్లాడుకునే విధంగానే మనం కాన్స్టెంట్గా ఏవైతే మన ఛానల్లో ట్రై చేస్తామో పెస్టిసైడ్స్ ఇంట్లో తయారు చేసి అవి మీరు ఇస్తూ వెళ్ళొచ్చండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒక్కసారి మీరు కావాలనుకుంటే మన ఛానల్లో ఉన్న ఆ వీడియోస్ని రిఫర్ చేయండి, లేదంటే ఇంకెక్కడైనా మీకు గూగుల్ చేసినా కూడా చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఈ రోజుల్లో. ఓకేనా, ఇవి ముఖ్యంగా నేను తీసుకునే జాగ్రత్తలండి. అండ్ ఇప్పుడు ఈ ఓక్రా అంటే ఈ బెండకాయలు, ఈ వంకాయలు, వీటి గురించి మనం మాట్లాడితే, బెండకాయలు అయితే మాత్రం మీకు ది బెస్ట్గా ఈ సీజన్లో పెరుగుతాయండి. ఎందుకు అంటే ఇది సమ్మర్ సీజన్ కదా, దానికి ఎక్కువ ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ కూడా అవి బాగా బాగా హ్యాపీగా పెరిగే మొక్కలు అనమాట. అందుకనే బెండకాయ ఏంటంటే ఫెబ్లో వేసారంటే మీరు సమ్మర్లోని చాలా చాలా మంచి క్రాప్ అవుద్ది. ఇంకొక విషయం, ఈ టెర్రస్ గార్డెనర్స్కి అలాగే బాల్కనీ గార్డెనర్స్కి చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను ఒక లిస్ట్ ఆఫ్ వెజిటేబుల్స్ చెప్పాను కదా స్టార్టింగ్లో, అవన్నీ విత్తనాలు తీసుకొచ్చేసి అన్నీ వేసేయకండి. ఎందుకంటే మీకు ఎండ్ ఆఫ్ ద డే ఇవి ఏవి వేసినా కూడా మనకి ఇంటికి హార్వెస్ట్ అవ్వాలి, కిచెన్కి దాకా వెళ్ళాలి, అది అక్కడ వండుకున్న తర్వాత మనం తినాలి కదా, అల్టిమేట్ గోల్ అది కదా. సో అది అల్టిమేట్ గోల్ అయితే మనం మన దగ్గర ఉన్న స్పేస్కి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలన్నమాట. అన్నీ మనకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసామనుకోండి, అన్నీ ఒక్కొక్కటో రెండు వస్తుంటాయి ఎవ్రీ వీక్. మీరు ఏది తినలేరు, ఏది కూడా పర్ఫెక్ట్గా ఒక కర్రీలాగా అవ్వదు, మీ టేబుల్ మీద డిష్ అవ్వదు కదా. అలా అవ్వకూడదు కాబట్టి మీకున్న స్పేస్ని బట్టి మినిమం ఒక 7 to 8 వెజిటేబుల్ ప్లాంట్స్ ఒక వెరైటీలో ఉండేలా చూసుకోండి. అంటే ఇప్పుడు ఒక బెండకాయ మీరు వేసుకున్నారనుకోండి, కనీసం ఒక 8 బెండకాయ మొక్కలు మీరు పెంచుతున్న విధంగా చూసుకుంటే ఎట్ ఏ టైం మీకు 1/2 kg to 1 kg ఆఫ్ ఈల్డ్ వస్తుంది. అది మీరు తింటారు. అది తినిన తర్వాత మళ్ళీ ఒక 1 2 weeks వేరే ప్లాంట్ తినే లోపల మళ్ళీ అది రెడీ అవుతుంటుంది అనమాట వితిన్ 10 days. సో అలా ఆ విధంగా వెళ్ళాలి. ఇప్పుడు నేను మీకు వీడియో ఎండింగ్లోని నా దగ్గర ఎగ్జిస్టింగ్ ప్లాంట్స్ ఒకసారి చూపిస్తాను చాలా క్విక్గా. టొమాటోస్ వచ్చాయండి, వంకాయలు వచ్చాయి, అలాగే చిల్లీస్ అయితే చాలా చాలా వచ్చాయి లాస్ట్ సీజన్ నుంచి. ఎవరైతే లాస్ట్ సీజన్లో లేదంటే ఒక 1-2 months ముందే వేసుకున్నారో వాళ్ళకైతే ఏం పర్వాలేదు, హెడ్ స్టార్ట్ ఆల్రెడీ అయిపోయింది. జాన్లో వేసుకుంటే ఇంకా బెటర్. అప్పుడు వేసుకున్న వాళ్ళకి ఆల్రెడీ కొంచెం పెరిగిపోయి ఉంటాయి. లేదు ఫెబ్లో వేసుకున్నా పర్లేదు. ఇప్పుడు ఫెబ్లో మిస్ అయిన వాళ్ళు ఎర్లీ మార్చ్లో కూడా వేయచ్చు.
బట్ మిడ్ ఆఫ్ ద మార్చ్ నుంచి అయితే సీడ్స్ వేసినా మనకు పెద్దగా ప్రయోజనం ఉండదు. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి క్విక్గా మనం చూద్దాం మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ని. చూసేసిన తర్వాత ఈ వీడియో క్లోజ్ చేద్దాం. ఓకేనా, ఈ కిందని చూసారు కదండి, ఇది చాలా రోజులు అయిపోయిందండి వచ్చి. ఇది కంప్లీట్గా అసలు ఇంకా పెద్దది అయిపోయింది, పండు అయిపోయింది. అండ్ ఇదేంటంటే ఇది విత్తనం కోసమని సేవ్ చేశాను అనమాట. చాలా పెద్దది వచ్చింది, హెల్దీగా ఉంది కదా అని ఉంచాను. ఇలా మొక్కకి ఉంచేస్తామండి. ఇవి దేశీ విత్తనాలు కలెక్ట్ చేయడానికి కోసం ఉంచాను. అండ్ ఇది చాలా చాలా టేస్ట్ ఉందండి ఈ వంకాయలు అయితే, ఈ దేశీ వంకాయలు. సో అందుకని ఈ సీడ్ నేను పోకూడదు, సేవ్ చేయాలి అని ట్రై చేస్తున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా అవే సేమ్ మన దగ్గర ఉన్న వంకాయలు. ఇంకా కిందనే ఉన్నాయండి కొన్ని. ఇవి బాగానే వచ్చాయి యాక్చువల్ చెప్పాలంటే. ఈల్డ్ అయితే చాలా బాగుందనే అనాలి. అండ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. అండ్ టొమాటోస్ కూడా చాలా వస్తున్నాయి. అండ్ ఇక్కడ కూడా ఉన్నాయండి టొమాటోస్ ఉన్నాయి. అలాగే మల్లెపూలు కూడా బాగా ఈ సీజన్లో వస్తాయండి. మీకు మల్లెపూలు కూడా చాలా మీకు వస్తాయి. అండ్ మన దగ్గర ఉన్న దవనం చూడండి, మొత్తం ఫ్లవర్స్ ఇచ్చేసింది. ఇది దవనం అంటారు, మీకు ఐడియా ఉంది కదా, చాలామంది మీకు తెలిసే ఉంటుంది. ఇది ఈ సీజన్ ముఖ్యంగా చలికాలం నుంచి అవైలబుల్ ఎక్కువ ఉంటుందండి. సమ్మర్ డీప్ సమ్మర్కి వెళ్ళే కొద్దీ అవైలబిలిటీ మార్కెట్లో అయితే ఉండదు. మన దగ్గర అయితే ఇది చాలా ఇయర్స్ నుంచి ఉంది. ఇది మదర్ ప్లాంట్ అనమాట. ఈ మదర్ ప్లాంట్ నుంచి మనం చాలా చిన్న ప్లాంట్స్ని డెవలప్ చేసాం ఆల్రెడీ, దవనంని. చూసారు కదా, ఇదంతా ఏంటంటే ఇప్పుడు ఫ్లవర్స్ విత్తనాలు ఇస్తుంది అనమాట. విత్తనం ద్వారా ఇంప్రూవ్ చేయొచ్చండి ఇది. అలాగే కటింగ్స్ ద్వారా కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కటింగ్ ద్వారా ఇంప్రూవ్ చేసిన వెరైటీ. అండ్ ఇంకా బయట నుంచి కూడా కొంచెం మొరం అన్ని కొన్నామండి. మొరము దవనం కూడా బయట నుంచి కూడా కొని తీసుకొచ్చాం అన్నమాట ట్రెడిషనల్గా. ఇదైతే మన దగ్గర ఉన్న మదర్ ప్లాంట్ ఎప్పటి నుంచో ఉంది. తర్వాత ఇవి చూడండి, ఇవి క్యాప్సికమ్ అండి. క్యాప్సికమ్ వస్తున్నాయి. వీటికి ఏంటంటే కొంచెం ఎనర్జీకి కావాల్సిన మన దగ్గర స్పెషల్ సీక్రెట్ ఫార్ములా ఒకటి చూపించాను కదా మీకు, అది ఒకటి ఇస్తాను నేను. ఇస్తే ఇంకొంచెం బెటర్గా గ్రో అవుతాయి. అండ్ ఇవి చూడండి, విపరీతంగా చిల్లీస్ వస్తున్నాయి. ఇవి చాలా మంత్స్ నుంచి ఉన్న ప్లాంట్ అండి, ఇది ఇప్పుడు కొత్తగా వేసింది కాదు. సో అందుకనే బాగా గ్రో అయ్యింది అండ్ వస్తున్నాయి చిల్లీస్. ఒక మూమెంట్లో అయితే ఇంక ఈ ప్లాంట్ తీసేద్దాం అనుకున్నాను, ఎందుకంటే క్రాప్ తక్కువ ఉంది అని. బట్ సర్ప్రైజింగ్గా ఒక్కసారిగా ఇది ఇవ్వడం స్టార్ట్ అయింది. అండ్ బాగానే ఉన్నాయి, టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి. కొన్ని అయితే ఉంచేసాను రెడ్గా. ఈ రెడ్ కలర్ చిల్లీస్ చాలా అందంగా ఉంటాయి గార్డెన్లో. సో కొంచెం కలర్స్ యాడ్ చేస్తుంది కదా గార్డెన్కి అని చెప్పి ఇది ఇలానే ఉంచాను అనమాట, తీయకుండా. అండ్ ఇక్కడ కూడా ఇది కూడా సేమ్ చిల్లీ ప్లాంటే. సో మీరు ఏంటంటే ఈ సమ్మర్లో కావాలంటే చిల్లీస్ వేసుకోండి. బట్ పెప్పర్స్ అయితే నేను ట్రై చేయనండి సమ్మర్లో. చిల్లీస్ అయితే ట్రై చేస్తాను. చిల్లీస్కి ఈ సీజన్ సరిపోతుంది. పెప్పర్స్ అయితే ఇంతకు ముందు ఉంది కాబట్టి ఇది ఇలా ఉంచేసాను. అండ్ ఆనియన్స్ వేయచ్చు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఆనియన్స్, అది ఆనియన్ వేసుకోవచ్చు. ఉల్లి కాడలు కూడా మనం కట్ చేసి తినచ్చండి. రెండు విధాలుగా యూజ్ అవుతుంది అది. అండ్ వెనకాతలు డబల్ బీన్స్ అవి పండిపోయాయి, అవి కట్ చేసి ఓపెన్ చేస్తే వాటిని లోపల డబల్ బీన్ ఉంటుంది. ఇదేంటంటే మన తాయివాన్ జామా అనమాట. అండ్ విపరీతంగా క్రాప్ వస్తుందండి ఇది తాయివాన్ జామా. ఎక్కడ చూసినా కూడా క్రాప్ అనేది రావడం జరుగుతుంది. ఇదిగోండి, ఇదంతా కూడా అవే జామ వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ చిన్నవి దాక్కుని ఉంటున్నాయి ఎక్కడ పడితే అక్కడ అలా. సో ఇది డబల్ బీన్ అండి. డబల్ బీన్ మీరు చూడండి, చూపిస్తాను. ఈ డబల్ బీన్స్ని కూడా నేను ఆల్మోస్ట్ 2-3 months అవుతుందండి వేసి. ఇది ఇప్పుడు వేయాల్సిన సీజన్ అయితే కాదు, ఇది ముందు సీజన్లో వేసాను ఈ డబల్ బీన్స్. ఇవి చాలా టేస్ట్ ఉంటాయండి, నాకు చాలా ఇష్టమైన వెజిటేబుల్లో ఇది ఒకటి అనమాట, ఈ డబల్ బీన్స్. వీటిని ఏంటంటే ఉడికించుకొని కర్రీ తయారు చేస్తారు, చాలా బాగుంటుంది, టేస్టీ ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. ఇది ఇప్పుడు ఏంటంటే మనం హార్వెస్ట్ చేసేసుకుని తినేయడమే అంతే, మళ్ళీ నెక్స్ట్ సీజన్లో చూసుకోవడమే. ఓకేనా? సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోని. మీరు విత్తనాలు నాటుకోనట్లయితే ఖచ్చితంగా కూడా మీరు విత్తనాలు తీసుకొచ్చుకుని నాటండి. అది హైబ్రిడ్ అయినా దేశీ విత్తనం అయినా పర్వాలేదండి. ఏదో ఒక విత్తనంతో మీరు స్టార్ట్ చేయండి మీ జర్నీని. స్లోగా మీరు దేశీ విత్తనాల సైడ్ వెళ్ళొచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి. నాకు ఎంత వీలైతే అంతవరకు నేను రీడ్ చేసి నేను రిప్లై ఇస్తున్నాను మీ కామెంట్స్కి. అలాగే మనం ఇన్స్టాగ్రామ్లో కూడా ఉన్నాం. మన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మన ఛానల్ నేమ్. సో మన ఛానల్ నేమ్ మీరు పట్టుకెళ్ళి ఇన్స్టాగ్రామ్లో కొడితే ఒక పేజ్ వస్తుంది, అది మన పేజే. మనందరం కూడా అక్కడ కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఓకేనా? సో హ్యాపీ గార్డెనింగ్ అండి మీ అందరికీ. మీ అప్డేట్స్ నాకు తెలియజేస్తుండండి, నాకు చాలా ఆనందాన్ని ఇస్తాయి. నెక్స్ట్ వీడియోలో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. నమస్తే, టేక్ కేర్, బై బై.